Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, with passion with purpose. సో ఈరోజు మనము తెలంగాణలో జరిగిన ఈవెంట్స్ యొక్క క్రోనాలజీ చూద్దామండి. ఓకేనా? సో తెలంగాణ గ్లాన్స్ అంటాము, తెలంగాణ యొక్క క్రోనాలజీ చూద్దాం. సో ఫస్ట్ తీసుకుంటే మనకి తెలంగాణలో ఇంపార్టెంట్ డేస్ తీసుకుంటే ఫస్ట్ జూన్ 2 వచ్చేసి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. జూలై 11 వచ్చేసి తెలంగాణ ఇంజనీర్స్ డే. అలీ నవాబ్ జంగ్ బహదూర్, సో తన పుట్టినరోజున మనం తెలంగాణ ఇంజనీర్స్ డే అంటాము. ఇది నేను ఆల్రెడీ మీకు మూమెంట్ పేపర్లో దీని గురించి డీటెయిల్గా చెప్పాను. మనకి ఎప్పుడైతే నిజాం టైంలో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ కన్స్ట్రక్షన్లో తిను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి కూడా చాలా సహకరించారు. అండ్ ఇతన్ని మన తెలంగాణ ఇంజనీర్ అని కూడా అంటాము. ఓకేనా? చూడని వాళ్ళు ఉంటే మూమెంట్ వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ సెప్టెంబర్ 9 తీసుకుంటే తెలంగాణ లాంగ్వేజ్ డే. కాళోజీ గారు ఉన్నారు కదా, ఆయన బర్త్డే అన్నట్టుగా. నెక్స్ట్ సెప్టెంబర్ 17 తీసుకుంటే తెలంగాణ విమోచన దివాస్ అని, తెలంగాణ లిబరేషన్ డే అని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రిమెంబర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ తెలంగాణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ రిలేటెడ్ టు ద తెలంగాణ మూమెంట్ చూద్దాం. సో 1956 తీసుకుంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ November 1న జరిగింది. 1956 తెలంగాణ మర్జ్డ్ విత్ ద ఆంధ్ర స్టేట్ టు ఫార్మ్ ద ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రాలో కలవడము, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అవడము. 1969 తీసుకుంటే జై తెలంగాణ మూమెంట్ అనేది రావడము. 1985 తీసుకుంటే జిఓ 610027 అనేది రిలీజ్ అవ్వడము. ఏప్రిల్ 2001 తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ 29th November 2009 తీసుకుంటే టీఆర్ఎస్ లాంచ్డ్ ద ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ ని లాంచ్ చేయడము. ఓకేనా? అంటే నిరాహార దీక్ష. నెక్స్ట్ February 3, 2010లో సెంటర్ సెట్ ఫర్ 5 మెంబర్స్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఇష్యూ మీద. నెక్స్ట్ December 30, 2010 తీసుకుంటే శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేయడం జరిగింది 6 ఆప్షన్స్ తోటి. ఓకేనా? నెక్స్ట్ 2011 తీసుకుంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందండి March 10th. నెక్స్ట్ 2011 తీసుకున్నప్పుడు సాగరహారం అండ్ మిలీనియం మార్చ్ అనేవి ఆర్గనైజ్డ్ బై ద తెలంగాణ జేఏసీ హైదరాబాద్లో September 13th స్టార్ట్ అయింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 2011 తీసుకుంటే సకల జనుల సమ్మె, జనరల్ స్ట్రైక్ ఫ్రమ్ September 13. నెక్స్ట్ 2011 తీసుకుంటే October 24, 2011 42 డేస్ September 30 to September 30. 2012 తీసుకుంటే తెలంగాణ మార్చ్ June 30 రోజు జరిగిందండి. తర్వాత 2013 తీసుకుంటే చలో అసెంబ్లీ ర్యాలీ. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము కొంచెం మళ్ళీ డీటెయిల్గా చూద్దాము. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ September 17 గురించి చూస్తే ద రీజన్ నౌ బీ కాల్డ్ ద తెలంగాణ. ఇప్పుడు మనం ఏమంటాము? తెలంగాణ పిలుస్తాము. ఓకేనా? ఇంతకుముందు తీసుకుంటే మరి ఇట్ ఈస్ ద ఎర్లీ వైల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవాళ్ళు. ఓకేనా? ఇది ఎప్పుడైతే మన ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో ఆపరేషన్ పోలో తెలుసు కదా, ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేసినప్పుడు తెలంగాణ అని పిలవడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ 1950లో తెలంగాణ బికమ్ ద హైదరాబాద్ స్టేట్. November 1, 1953 తీసుకున్నప్పుడు ఆంధ్ర వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బి కర్వ్డ్ అవుట్ ఫ్రమ్ ద ఈస్ట్ వైల్ మద్రాస్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ స్టేటు. అండ్ లింగ్విస్టిక్ బేసిస్ బయటకు వచ్చిన ఏ స్టేటు? భాషాపరమైన లింగ్విస్టిక్ బేసిస్ తోటి ఫామ్ అయిన ఫస్ట్ స్టేట్ November 1, 1953. ఇది ఇక్కడ లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫస్ట్ అది బయటికి రావడము, తర్వాత అది ఎప్పుడు ఫామ్ అయిందన్న డేట్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మరి దాని యొక్క క్యాపిటల్ సిటీ ఏముంది? అప్పుడు క్యాపిటల్ ఏముంది అని అంటే కర్నూలు టౌన్ అనేది క్యాపిటల్గా ఉంది. ఇది రాయలసీమ రీజియన్లో ఉంది. ఓకేనా? తర్వాత పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత అతను 53 డేస్ హంగర్ స్ట్రైక్ చేయడం. ఇక్కడ కొన్నిట్లలో 54 అని, కొన్ని 56 అని కూడా ఇస్తారండి. సో హంగర్ స్ట్రైక్ చేయడం తర్వాత ఈ డిమాండ్ అనేది అంటే న్యూ స్టేట్ కోసము అతను హంగర్ స్ట్రైక్ అంటే నిరాహార దీక్ష చేయడము. ఆ తర్వాత తను చనిపోవడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ November 25, 1955 తీసుకుంటే యాక్సెప్టింగ్ ద మెర్జర్ ప్రపోజల్ అసెంబ్లీ. ఇక్కడ ఏమైంది? ఆంధ్ర అసెంబ్లీ అనేది ఒక రిజల్యూషన్ ని పాస్ చేసింది 25th November 1955లో. ఏమనంటే ప్రమోటింగ్ ద సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ కూడా మేము భద్రత ప్రొవైడ్ చేస్తామని. తర్వాత February 20, 1950లో అన్ అగ్రిమెంట్ వాజ్ రీచ్డ్ బిట్వీన్ ద తెలంగాణ లీడర్స్. ఎవరెవరికి మధ్య వచ్చింది అగ్రిమెంట్? తెలంగాణ లీడర్స్కి, ఆంధ్ర లీడర్స్కి. February 20, 1956లో రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని తెలంగాణని ఆంధ్రాలో మెర్జ్ చేశారు అన్నట్టుగా. టు మెర్జ్ తెలంగాణ అండ్ ఆంధ్ర విత్ ద ప్రామిస్, తెలంగాణ ఆంధ్రాలో మెర్జ్ చేయడం కాదు, రెండు కలుస్తాయి అన్నట్టుగా అలా అనాలి.
అప్పుడు వాళ్ళు ప్రామిసెస్ చేసుకోవడము, తర్వాత ఒక జెంటిల్‌మెన్ అగ్రీమెంట్ అనేది జెంటిల్‌మెన్ అగ్రీమెంట్ ఏందండి పెద్ద మనుషుల ఒప్పందం అంటాం తెలుగులో. సో, జెంటిల్‌మెన్ అగ్రీమెంట్ చేసుకోవడము, దానిపైన బెజవాడ గోపాలరెడ్డి గారు అండ్ బూర్గుల రామకృష్ణారావు గారు వాళ్ళు సైన్ కూడా చేయడం జరిగింది. తర్వాత నవంబర్ 1, 1956 తీసుకుంటే తెలంగాణ రీజియన్ తెలుగు స్పీకింగ్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ వాజ్ మెర్జ్డ్ విత్ ద ఆంధ్ర స్టేట్ టు ఫార్మ్ ద యునైటెడ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ దట్ ఈస్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ 1968 నుంచి 69 తీసుకుంటే జనవరి 1969 తీసుకుంటే ఇక్కడ చూడండి ఆల్ పార్టీ స్టేట్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మెజర్ ద ఆల్ పార్టీ స్టేట్ అకార్డ్ వాస్ సైన్డ్ ద ఇందిరా గాంధీ ఆల్సో అనౌన్స్ ద ప్యాకేజ్ ఫర్ ద రీజియన్ అండ్ స్టేల్డ్ 8-point ఫార్ములాని అండ్ 5-point ఫార్ములాని తను రిలీజ్ చేయడము. తర్వాత కానీ అవి ఏమైపోయిందంటే ఇక్కడ అవి అప్లై సరిగా అవ్వకపోవడం వల్ల ఇష్యూ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా. నెక్స్ట్ కోర్ట్ అపెల్డ్ ద రూల్ ఆఫ్ ద జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ కోటాస్ ఫర్ ద తెలంగాణ. తర్వాత యాంటీ తెలంగాణ స్టేర్స్ వాజ్ లాంచ్డ్. సో జయాంధ్ర మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడము. ఇవన్నీ మనకి ఎప్పుడు జరిగినాయి? 1969లో జరిగినాయి. తర్వాత ద ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ తీసుకుంటే మనకు వెంకయ్య నాయుడు గారు అండ్ చంద్రబాబు నాయుడు వర్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద జయాంధ్ర మూవ్మెంట్ ఇన్ దట్ టైమ్ అండ్ ద సెంటర్ పోస్ట్ ఆఫ్ దే స్టేల్డ్ అండ్ నలిఫైడ్ ఆల్మోస్ట్. ఏం లేదండి ఇక్కడ ఏమంటే ఆ ఇష్యూ అయితే ఏదైతే ఉందో దాని వల్ల సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడం. తర్వాత 1972లో తీసుకున్నప్పుడు జయేంద్ర మూవ్మెంట్ బిగిన్ ఇన్ ద కోస్టల్ ఆంధ్ర ఫర్ సెపరేట్ ఆంధ్ర కావాలని జయేంద్ర మూవ్మెంట్ రావడము. తర్వాత సెప్టెంబర్ 21 తీసుకుంటే 1973లో పొలిటికల్ సెటిల్మెంట్ అనేది జరిగింది. మరి ఎవరెవరికి మధ్య జరిగింది? ఇట్స్ రీచ్డ్ విత్ ద సెంటర్ అండ్ 6-point ఫార్ములా పుట్ ప్లేస్ ద ప్లేస్ ఎట్ ద పీపుల్ ఆఫ్ ద టూ రీజన్. ఈ రెండు రీజన్స్ ఏది తెలంగాణ ఆంధ్ర రీజన్స్ మధ్య ఒక 6-point ఫార్ములాని తీసుకురావడం జరిగింది. 1985లో తీసుకుంటే ఎంప్లాయీస్ ఫ్రమ్ ద తెలంగాణ రీజన్ దే క్రైడ్ ఫోల్ ఓవర్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ కంప్లైంట్ అబౌట్ ద ఇన్జస్టిస్. అయితే ఏమైందంటే ఇక్కడ 1985లో ఇక్కడ తెలంగాణ రీజన్ వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్లో. ఏంటంటే ఇప్పుడు లోకల్ వల్ల కాకుండా ఏమైందంటే నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ రావడం, ఇలాంటి ఇష్యూస్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ హెడెడ్ ద ఎవరు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మరి ఆయన ఒక జీవోని కూడా తీసుకురావడం జరిగింది, జీవో 610. ఓకేనా, మనం ఇవన్నీ మళ్ళీ చదువుకుంటాం. నేను ఆల్రెడీ మూమెంట్ క్లాసెస్ స్టార్ట్ చేసిన అందులో చెప్తాను ఇంకా. ఓకేనా, అండ్ దే కరెక్ట్ ద వయలేషన్స్ అండ్ రిక్రూట్మెంట్. ఏదైతే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో అండ్ తెలంగాణ సేఫ్ గార్డ్లో ఏదైతే వయలేషన్స్ జరుగుతున్నాయో, నిబంధనలు ఎక్కడ వాళ్ళైతే ఉల్లంఘిస్తున్నారో వాటిని మంచిగా సవరించాలని తన ప్రయత్నం చేయడము. తర్వాత 1969, 2000 తీసుకున్నప్పుడు మరి ఏమేమి జరిగినాయో చూద్దాం. సో ఈ పీరియడ్ తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ ఒక పెద్ద టర్నే జరిగిందని చెప్పొచ్చు. మేజర్ ఈవెంట్స్ తీసుకున్నప్పుడు ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద తెలంగాణ 2001లో తీసుకున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ పిక్డ్ అప్ ద స్టేట్ ఫుడ్ ఫర్ ద తెలంగాణ డిమాండ్. ఎవరు తీసుకున్నారు? కేసీఆర్ గారు మనకు సపరేట్ తెలంగాణ కావాలని ఒక డిమాండ్ తీసుకురావడము. తర్వాత ఈ వాకుడ్ అవుట్ అంటే తను తెలుగుదేశం పార్టీలో ఉండేది కదా. సో అప్పుడు ఏం చేశారు, తను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ 27, 2001లో. తర్వాత సోనియా గాంధీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ హ్యాడ్ రిటర్న్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ టు పుష్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద సెపరేట్ స్టేట్ ఆఫ్ ద తెలంగాణ. నెక్స్ట్ 2004 తీసుకుంటే కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ కూడా ప్రామిసెస్ చేసింది వీఆర్ సపోర్టింగ్ టు ద తెలంగాణ, బట్ మళ్ళీ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. తర్వాత 2006లో తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే డిమాండ్ కోరుకున్నారో ఆ డిమాండ్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. దే ఆర్ నాట్ మెట్ దట్ డిమాండ్ అన్నట్టుగా. మళ్ళీ 2008లో అప్పుడు టీడీపీ అనౌన్స్డ్ ద సపోర్ట్ ఫర్ ద బైఫర్కేషన్. టీడీపీ పార్టీ ఏం చేసింది, మేము బైఫర్కేషన్ సపోర్ట్ చేస్తున్నాము తెలంగాణ డిమాండ్ అని చెప్పడము. నవంబర్ 29, 2009 తీసుకుంటే టీఆర్ఎస్ లాంచ్డ్ ద ఇండెఫినైట్ హంగర్ స్ట్రైక్. ఏం చేసిందండి, లైక్ అమరణ నిరాహార దీక్షను స్టార్ట్ చేయడము. 29th నవంబర్ డిమాండ్ క్రియేటెడ్ ఫర్ ద తెలంగాణ కోసము. తర్వాత December 9, 2009లో క్రియేట్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద డెసిషన్ టు ఇనిషియేట్ ద ప్రాసెస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ. ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పడింది మెయిన్ గా. సో దాన్ని ఏమంటామంటే జేఏసీ, ఇట్స్ ఆల్సో కాల్డ్ జేఏసీ ఆర్ టీజేఏసీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. అండ్ కంప్రైజింగ్ ద పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్. ఇందులో పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, నాన్ పొలిటికల్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టుగా. అండ్ డిమాండ్ ఫర్ ద సెపరేట్ స్టేట్ కోసము, సెపరేట్ తెలంగాణ విత్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరండి, కోదండరామ్ గారితో ఇది ఇక్కడ ఒక హైప్ లోకి రావడం అయితే జరిగింది. తర్వాత February 3, 2010 తీసుకుంటే సెంటర్ 5 members తోటి శ్రీకృష్ణ కమిటీని ఈ ప్రాబ్లం మీద చూడండి అసలు తెలంగాణ ఇష్యూ ఏంది ఉన్నది అని ఒక కమిటీని ఏర్పాటు చేయడము. తర్వాత December 30, 2010లో శ్రీకృష్ణ కమిటీ దాని యొక్క రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది 6 points తోటి. ఓకేనా,
17 ఫిబ్రవరి 2011 నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అది 16 డేస్ అనేది జరిగింది. 30,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ అంటే ఏంటండి, ఇక్కడ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏం చేశారు, స్ట్రైక్స్ చేయడం అయితే జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ నాన్ కోఆపరేటివ్ అంటే కోఆపరేట్ చేయట్లేదు. మీరు అక్కడే గుర్తుపెట్టుకోవాలి, పేరు రాగానే మీరు భయపడద్దు. కోఆపరేట్ చేయడం అంటే ఏంది, సపోర్ట్ చేయడం. నాన్ కోఆపరేట్ అంటే సపోర్ట్ చేయకపోవడం అన్నట్టుగా. సో దే ఆర్ నాట్ సపోర్టింగ్ టు ద గవర్నమెంట్. సో దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ దే లైక్ రివోల్ట్ అన్నట్టుగా, లైక్ నాట్ ఏ రివోల్ట్ అంటే ఇట్స్ లైక్ తిరుగుబాటు. సో వాళ్ళు కూడా మాకు సొంతగా తెలంగాణ కావాలని చెప్పడము. నెక్స్ట్ మార్చ్ 10th 2011 తీసుకుంటే సాగరహారం మిలియన్ మార్చ్, ఓకేనా. సాగరహారం మిలియన్ మార్చ్ అనేది ఆర్గనైజ్డ్ బై ద తెలంగాణ జేఏసీ. సెప్టెంబర్ 12 2011 తీసుకుంటే టీఆర్ఎస్ ఆర్గనైజ్డ్ ద పబ్లిక్ మీటింగ్. కరీంనగర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయ్యారు. టీజేఏసీ లీడర్స్, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీ లీడర్స్ చాలా మంది అటెండ్ అయ్యారు. సెప్టెంబర్ 13th స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రీజియన్ లో, దే హ్యావ్ ద సకల జనుల సమ్మెని వాళ్ళు స్టార్ట్ చేశారు. జనరల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు సెప్టెంబర్ 13th నుంచి అక్టోబర్ 24 వరకు, ఓకేనా. అండ్ టు ప్రెస్ ద డిమాండ్ ఫర్ ద సెపరేట్ తెలంగాణ కావాలని. తర్వాత సెప్టెంబర్ 30 2012 తీసుకుంటే తెలంగాణ మార్చ్ డిసెంబర్ 2012. సో ఇక్కడ ఏంటంటే హోమ్ మినిస్టర్ అప్పుడు మన సుశీల్ కుమార్ షిండే అనౌన్స్ చేశారు ఏమని, ద డెసిషన్ రిగార్డింగ్ ద తెలంగాణ విల్ బి టేకన్ ఇన్ ఏ మంత్, ఒక నెలలో డెసిషన్ తీసుకుంటామని. నెక్స్ట్ జూన్ 30 2013 తీసుకుంటే ఇక్కడ చలో అసెంబ్లీ ర్యాలీ అని టీజేఏసీ స్టార్ట్ చేయడం జరిగిందండి. తర్వాత జూలై 30 2013 తీసుకుంటే యూపీఏ కోఆర్డినేషన్ ప్యానల్ అండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనౌన్స్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్స్. తెలంగాణకు ఫార్మేషన్ ని అనౌన్స్ చేయడము, ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో బికమ్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియాలో 29th స్టేట్ అవడం. తర్వాత డిసెంబర్ 5 2013 తీసుకుంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద డ్రాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అనేది ఏదైతే ఉందో 2013 దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది బై ద రికమెండేషన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. నెక్స్ట్ డిసెంబర్ 6 తీసుకుంటే 2016 బిల్ అనేది ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు ఆయనకు సెండ్ చేయడము టు రిక్వెస్ట్ మేక్ ద రిఫరెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్. సో ఆ వ్యూస్ చూడమని. ఇది అకార్డింగ్ టు ద ఆర్టికల్ 3 ప్రకారం మనము ఇది రావడం జరిగింది. చూసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అనేది అకార్డింగ్ టు ద విచ్ ఆర్టికల్ అని ఏమైనా అమెండ్మెంట్ జరిగినా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ డిసెంబర్ 16 2013 తీసుకుంటే బిల్ ఇంట్రడ్యూస్ ఇన్ ద బోత్ స్టేట్ లెజిస్లేటివ్ లో అండ్ క్లాష్ బిట్వీన్ ద సీమాంధ్ర అండ్ తెలంగాణ లా మేకర్స్ మధ్య క్లాషెస్ కూడా రావడము. తర్వాత ఫిబ్రవరి 7 2014 తీసుకుంటే యూనియన్ క్యాబినెట్ ఇక్కడ క్లియర్ చేసింది అన్నట్టుగా, క్లియర్డ్ ద బిల్ అండ్ రిజెక్టెడ్ ద సీమాంధ్ర లీడర్స్ డిమాండ్. అయితే ఇక్కడ ఏమైందంటే తెలంగాణ కావాలని మనం పోరాడినాం కదా, సీమాంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కూడా సపరేట్ సీమాంధ్ర కావాలని పెట్టారు అన్నట్టుగా లింక్, కానీ సెంటర్ దాన్ని రిజెక్ట్ చేయడం. తర్వాత ఫిబ్రవరి 13 2014 తీసుకుంటే తెలంగాణ బిల్ అనేది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ బిట్వీన్ ద ఎంపీస్ ఫ్రమ్ ద శ్రీమాంధ్ర అండ్ తెలంగాణ మళ్ళీ క్లాషెస్ అయితే రావడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఫిబ్రవరి 18 2014 తీసుకుంటే తెలంగాణ బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది. వాయిస్ అండ్ మేజర్ డిస్టర్బెన్స్, లైక్ చాలా డిస్టర్బెన్సెస్ మనకు అందరికీ తెలిసిందే, మనం చూసిన న్యూసే. సో నెక్స్ట్ ఫిబ్రవరి 20 2014 రాజ్యసభ పాసెస్ ద బిల్ పాస్ అయింది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు అనౌన్స్ చేశారు ప్యాకేజ్, సీమాంధ్ర కోసం ప్యాకేజీని అనౌన్స్ చేశారు. తర్వాత మార్చ్ 1 2014 తీసుకుంటే ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గివ్ హిస్ అసెస్ట్ టు ద తెలంగాణ బిల్ అండ్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ ద స్టేట్. ఆర్టికల్ 30 ఏప్రిల్ 30 2014 తీసుకుంటే ఇక్కడ సైమల్టేనియస్లీ ఎలక్షన్స్ అనేది జరగడం జరిగిందండి. 119 మెంబర్స్ తెలంగాణ అసెంబ్లీకి అండ్ 17 లోక్సభ సీట్లు ప్రొవైడ్ చేయడము. మార్చ్ 16 2014 టీఆర్ఎస్ ఇక్కడ పవర్ లోకి రావడం జరిగింది. 63 సీట్లను గెలుచుకుంది, 11 లోక్సభ సీట్లను గెలుచుకుంది. 2 January 2014 తెలంగాణ ఫార్మల్లీ కమ్ ఇంటూ ఎగ్జిస్టింగ్. మన చంద్రశేఖరరావు గారు టేక్అవుట్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద తెలంగాణ స్టేట్. సో ఇది మన తెలంగాణ గ్లాన్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. మంచిగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మేబీ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో. ఇట్స్ మోటివేటింగ్ ఫర్ మీ ఆల్సో.